హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుంచి జేఈ మెయిన్స్ ప్రతి ఒక్కరు కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సన్నద్ధం అవుతున్నారు. మరి అదేవిధంగా వార్తా కథనం అయితే రావటం జరిగింది. ఎన్టీఏ నుంచి అయితే అప్డేట్ రావటం జరిగింది. ఆ అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల ప్రవేశానికి నుంచి జేఈ మెయిన్స్ రెండో విడత అంటే ఏప్రిల్ సెషన్. మొదటి విడత ఏంటంటే మనకి జనవరి సెషన్ అయిపోయింది. బుధవారం నుంచి మొదలవుతుంది. ఈ పరీక్షలకు 12.5 లక్షల మంది హాజరవుతారని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. మొత్తం 12,50,000 మంది హాజరవుతారు. ఇండియా వైజ్ 2 లక్షల మంది పరీక్ష అయితే రాయను. మరి అదేవిధంగా రేపటి నుంచి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి జాతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్ రెండో విడత ఏప్రిల్ 2వ తేదీ నుంచి మొదలవుతుంది. 2, 3, 2వ తారీఖు, 3వ తారీఖు, 4, 7, 8 మొత్తం 9 షిఫ్ట్లలో బీటెక్, బీఈ పేపర్ పరీక్ష ఉంటుంది. 9వ తేదీన బీఆర్కు, బీ ప్లానింగ్ పరీక్ష ఉంటుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశామని, అడ్మిట్ కార్డు విడుదల చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తొలి విడతలో జనవరిలో జరిగింది. ఈ పరీక్షకు 12 లక్షల మంది హాజరయ్యారు. రెండో విడత 12.5 లక్షల మంది అయ్యే వీలుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది పరీక్ష అయితే రాస్తారు. అదే రోజున సిబిఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయి. ఒకే రోజు 2 పరీక్షలు ఎలా రాస్తారని విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అయినా ఎన్టీఏ పరీక్ష తేదీలను మార్చలేదు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రిక్ బాక్సులు, పెన్సిల్ బాక్సులు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, ఎలాంటి పేపర్లు అనుమతించబోమని తెలిపింది. ఫుడ్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్లోకి తేవద్దని సూచించింది. స్టూడెంట్స్ మరి ఈ యొక్క అప్డేట్స్ అయితే గుర్తించండి. మరి ఎన్టీఏ వాళ్ళు అయితే ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరు కూడా మరి ఆన్ టైంకి వెళ్ళండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఆన్ టైంకి వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్స్ కొన్ని వస్తువుని తీసుకువెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఎలాంటి పేపర్లను అనుమతించబోమని, ఫుడ్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్లు మీరు ఇలాంటివి తీసుకెళ్తే మాత్రం మీ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవుతుంది. మరి అక్కడ నుంచి ఎన్టీఏ వాళ్ళు మిమ్మల్ని డిబార్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్టెడ్ ఈ వస్తువులు మాత్రం తీసుకువెళ్ళవద్దు. ఇంపార్టెంట్ అప్డేట్, కొత్త రూల్స్ వచ్చేసినాయి. ఈ వస్తువులను మాత్రము మీరు ఎగ్జామినేషన్కి సెంటర్కి తీసుకెళ్ళదు. ఎట్టి పరిస్థితులు కూడా మరి కష్టపడి రాయండి. ఈసారి మరి బూస్టింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్కోర్ని బూస్టింగ్ చేసుకోండి. ఎందుకంటే 97 వచ్చిన అతను 99, 95 అతను 98 అట్లా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇదే మీ లైఫ్లో ఇదే ఆఖరి ఘట్టం అనమాట. ఇక మీ లైఫ్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు. ఈ సంవత్సరం రాలేదనుకో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేరిపోతారు 90% స్టూడెంట్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.